చందు, ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఎన్నికల షెడ్యూల్ ఎట్లా ఉంది? శ్రీకాంత్, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ రమాకాంత్ రెడ్డి గారు ఇప్పుడు 1 o'clock రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే హైకోర్టులో కొన్ని పిటిషన్లు ఉన్న వల్ల ఇప్పుడు 1 o'clock వరకు వెయిట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకపోవడంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుతో నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టుగా నోటిఫికేషన్ డేట్ గా ప్రకటించారు. 17వ తారీఖు నుంచి జిల్లాల వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి నామినేషన్లకు డేట్ ఉంటుంది. నామినేషన్లు 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నామినేషన్ చేయొచ్చు. అయితే వీటిని 21వ తారీఖు వెరిఫికేషన్ ఉంటుంది. ఈ వాటిలో ఉన్న నామినేషన్ల వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత 24వ తారీఖు ఈ విత్డ్రాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే 24వ తారీఖు చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా 6వ తారీఖు పోలింగ్ ఉంటుంది. అయితే 6వ తారీఖు కొన్ని అనుమాన కారణం వల్ల ఎటుకైనా పోస్ట్ పోన్ అయినా, ఒకవేళ ఏదైనా గొడవలు జరిగి ఎలక్షన్స్ ఆగిపోయినా వాటి రీపోలింగ్ కోసం 7వ తారీఖు చేశారు. అయితే ఈ రిజల్ట్ 8వ తారీఖు ప్రకటిస్తారు శ్రీకాంత్. అయితే ఇది బనవర్ల లాల్ గారు ప్రకటించిన నోటిఫికేషన్. ఓకే. అయితే అసలు ఇన్ని రోజులుగా ఎందుకు ఈ స్థానిక సంస్థలు వాయిదా పడడానికి గల కారణాలను ఎన్నికల కమిషన్ ఎట్లా సమర్థించుకుంటుంది? శ్రీకాంత్, ప్రధానంగా ఎన్నికల కమిషనర్ చాలా సార్లు అంటే వాళ్ళకి నిర్వహించాల్సిన సమయం కాగానే వాళ్ళు ప్రభుత్వాన్ని కలిసాం. మేము ప్రభుత్వాన్ని పలుసార్లు కలిసినప్పుడు కూడా చాలా సార్లు ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలి మేము. అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సింది మాత్రం చాలా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనరే రిజర్వేషన్ తయారు చేసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాల ప్రకారం మాత్రం ఎన్నికల కమిషనర్కి అధికారాలు లేవు కాబట్టి మేము నిర్వహించలేకపోయాం. దీన్ని ప్రభుత్వానికి చాలా సార్లు మేము వివరణ కోరాం. అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది. ప్రధానంగా గవర్నమెంట్ ని బాధ్యతలు చేసే విధంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడారు శ్రీకాంత్. అయితే తక్షణం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని భావించవచ్చా? అయితే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికి మున్సిపల్ ఎలక్షన్స్ అయితే సార్వత్రిక ఏన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, అయితే దీంతో ఇంకా ఎన్నికల కోడ్ అంటే రూరల్ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి చెకింగ్ నడుస్తున్నాయని చెప్పారు. అయితే ఇప్పటి నుంచి ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రోజు నుంచి అంటే 10వ తారీఖు సాయంత్రం నుంచి రిపోర్ట్స్ కావాలని చెప్పేసి అన్ని జిల్లా అధికారులకి ఫస్ట్ నుంచే చెప్తున్నారు. అయితే ఈ సాయంత్రం నుంచి జరిగే ప్రతి ఎన్నికల కోడ్ ఉల్లంఘన వీళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది శ్రీకాంత్. ఓకే చంద్ర, థ్యాంక్ యూ.